రోడ్లపై బిల్డింగ్ మెటీరియల్ వేస్తే సదరు ఇంటి యజమానులకు జరిమానాలు విధించడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు. కాకినాడ జగన్నాథపురం జె రామారావుపేటలో కమిషనర్ సత్యనారాయణ కార్పొరేషన్ అధికారులు సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ లోని ఎన్డీఏ కూటమి నాయకులు స్థానికంగా నెలకొన్న ప్రజా సమస్యల గురించి కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని వెంటనే పరిష్కరించే విధంగా కార్పొరేషన్ యంత్రాంగం చర్యలు తీసుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. పర్యటన అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఎన్డీఏ కూటమి నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలియజేశారు. కూటమి నాయకులు అడప దుర్గా ప్రసాద్, ఇజాం మునీషా, ఆసియా, ఇమ్మంది చంద్రరావు, టి వెంకటేశ్వరరావు, సయ్యద్ అలీ, షేక్ అన్వర్, చిక్కం సూరిబాబు, జనసేన, టీడీపీ నాయకులు, కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటరీ విభాగాల అధికారులు, సిబ్బంది కమిషనర్ వెంట ఉన్నారు. కాకినాడ మున్సిపాలిటీ కమిషనర్ గారు 21వ డివిజన్ సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించి ఆయన స్వయంగా పరిశీలించి ఇక్కడ ఎక్కడికక్కడే అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్నిటినీ కూడా అధికారుల దగ్గరుండి చాలా ఇంట్రెస్ట్గా మొత్తం అన్ని చేశారు. అంచేత అందరికీ కూడా ధన్యవాదాలు. వీటి అన్నిటికీ వెనకాల ఉన్నటువంటి మా ఎమ్మెల్యే అయినటువంటి కొండబాబు గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు మండపా దుర్గా ప్రసాద్, జనసేన పార్టీ 21వ డివిజన్ అధ్యక్షుడిని. ఈరోజు గౌరవ కమిషనర్ గారు 21వ డివిజన్లో మార్కెట్ వీధి, కోమలారు వీధి, కోమలావరి షరీఫ్ వీధి, మన చిన్నిమెస్ వీధి గట్రా సందర్శించి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమస్యల్లో ఎక్కడైతే డ్రైనేజ్ సమస్య ఉందో ఆ డ్రైనేజ్ సమస్యను వెంటనే అధికారులకి చెప్పి అది ఒక ఫార్మల్ క్రియేట్ చేయమని చెప్పారు. అదే రోడ్డు మీద అడ్డుగా వేసేసిన ఇసుక, సిమెంట్ వేసేసినవన్నీ కూడా వాళ్ళు కూడా ఖండించి వాళ్ళు వెంటనే గవర్నమెంట్ సంబంధించి పాడు చేయకుండా మీరు అనేసి వాళ్ళు పైన వేయడం జరిగింది. అదేవిధంగా ఈ కోమలారి వీధిలో ఉన్న ఒక పార్క్, ఒక ఖాళీ ప్రదేశంలో ఉన్న మొక్కలు ఎక్కువ పెరిగిపోయి ఉన్న ప్రదేశాన్ని కూడా ఆయన సందర్శించి ఆ మొక్కలను దగ్గరుండి ఆయనే కొట్టించారు. రామరావుపేట సెంటర్లో కాలువ నిండిపోయి అవస్థ పడుతున్న వాళ్ళందరికీ కూడా డ్రైనేజ్ సమస్య దగ్గరుండి ఆయనే అధికారులు చెప్పి చేయించారు. అదేవిధంగా ఫరీద్ వీధిలోని షరీఫ్ వీధిలో లైట్ ఎలగట్టని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ సమస్యను కూడా వెంటనే అధికారులకు చెప్పి ఇది కంపల్సరీ చేయాలి, ఈ ప్రాబ్లం లేకుండా చూడండి అని చెప్పారు. ఈ కాకినాడ మా వాటికి ఇచ్చేసిన గౌరవ కమిషనర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా వెనకాల ఉండి చూసుకుంటున్న కొండమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారికి, కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధి ప్రదాత, అదే అభివృద్ధిలో తీసుకెళ్తున్న మా వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా గౌరవ కమిషనర్ గారికి, లోకల్ ఎమ్మెల్యే మన ఎంపీ గారికైనా ఉదయ్ శ్రీనివాస్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈరోజు మన కమిషనర్ గారు 20వ వార్డులో సందర్శించి ప్రతి సమస్యను కూడా అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించడం చాలా ఆనందదాయకం. మరి ఇటువంటి అకౌంటబిలిటీ ఉన్న గవర్నమెంట్లో మనందరం ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా మన ఎంపీ గారికి కానీ, మన గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇటువంటి అకౌంటబిలిటీ ఉన్న గవర్నమెంట్లో మనం కూడా ప్రజలు కూడా బాధ్యతగా వహించి ఏవైతే డస్ట్బిన్లు ఇచ్చారో వాటిలో వేయకుండా షాపులు యజమానులు కూడా ఇష్టానుసారం అలాగా వాళ్ళు వ్యాపారం చూసుకుంటూ సామాజిక బాధ్యత లేకుండా ఇష్టానుసారం డిస్పోజల్ గ్లాసులు కానీ, వైన్ షాపుల దగ్గర బాటిల్స్ కానీ కాలువలను అలా వేయటం మనకు కూడా అది పద్ధతి కాదు. కాబట్టి ఈ సందర్భంగా నేను మన పుర ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, దయచేసి మనం శుభ్రంగా ఉండాలి, మన పక్క వాళ్ళు కూడా శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన ప్రాంతం బాగుంటే మన పట్టణం అంతా బాగున్నట్టే లెక్క అవుద్ది. కాబట్టి సామాజిక బాధ్యత తీసుకుని మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ చక్కటి కార్యక్రమాన్ని జరిపించినటువంటి మున్సిపాలిటీ సిబ్బందికి కానీ, పాత్రికేయులకు కానీ, మన ఎన్డీఏ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. నమస్కారం అండి. ఈరోజు జె రామారావుపేట మనం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి మెయిన్ డ్రైన్, అక్కడ వైన్ షాప్ దగ్గర డ్రైన్ దగ్గర
బాగా బాటిల్స్ వాడేసి దాన్ని ట్రైన్లో వేసేయడం వల్ల ట్రైన్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ అక్కడ డంపింగ్ యార్డ్ లాగా తయారైతే డంపింగ్ వచ్చేస్తాము. వేరే ట్రైన్ మళ్ళీ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే మొత్తం హాఫ్ ఆఫ్ మోర్ దెన్ 2/3 రోడ్ ఇటకలు వేసేసి మొత్తం బ్లాక్స్ వేసేస్తారు. దానివల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. అది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. అదేవిధంగా దానికి జే రామారావుపేట సంబంధించింది మనకి మెటల్ అది మన తార్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అది టెండర్ ప్రక్రియ ఉంది. టెండర్ అయిపోయిన ఆ రోడ్డు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ లైటింగ్ విషయం చూస్తాం. లైటింగ్ ఈజ్ వెరీ గుడ్. అక్కడ లైటింగ్ ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పండి, నో ప్రాబ్లం. అట్లాగే మన డ్రింకింగ్ వాటర్ కూడా బాగానే ఇక్కడ సరఫరా. ముఖ్యంగా ఈ జే రామారావుపేటలో ఇక్కడ కొంత కమ్యూనల్ సైట్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఉంటుంటే ఒక దోమలు పాపులేస్తానని చెప్తుందో అవి ఇక్కడ క్లీనింగ్. అదేవిధంగా ఇప్పుడు కూడా డ్రైన్స్ అంతా కూడా ఇక్కడ క్లీన్ చేస్తున్నాము. లైటనింగ్ కూడా మనం చేస్తున్నాం. ముఖ్యంగా న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ మొత్తం దేర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. వాళ్ళు ఏంటంటే మొత్తం రోడ్డు అంతా ఆక్రమించేసిన దానివల్ల పబ్లిక్ ఫీల్ వెరీ ఇన్కన్వీనియన్స్. అంటే ఎవరైనా మోటార్ సైకిల్ ద్వారా కానీ కారు ద్వారా వచ్చేవారు కానీ పడిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ విధంగా చూద్దాం కోరుచున్నాము. పబ్లిక్ ఏమాత్రం ఇబ్బంది అయినా మరి ఆ ఇంటి యజమాని బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరైనా రోడ్డు మీద డిస్కస్ చేశారు, ఎవరైనా వచ్చి మోటార్ సైకిల్ అయినా జారి పడిపోతే దానికి ఎవరు బాధ్యులు? ఆ ఇంటి యజమాని బాధ్యత చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ఇంటి యజమాని కూడా మనం ఫైన్ వేస్తున్నాము సార్. డెఫినెట్గా డ్రైన్స్ కూడా మనం క్లీన్ చేస్తున్నాము సార్. మీరు వీటిలో